వర్షాలు కురవాల్సిన టైంలో ఎండలు, ఎండలు రావాల్సిన టైంలో వర్షాలు, అదే సందర్భంలో ఉంటే వరుసబెట్టి వర్షాలు, లేకపోతే వరుసబెట్టి ఎండలు, ఇలా ప్రకృతి ప్రపంచవ్యాప్తంగా తేడాలు రావడానికి ఎడారి ప్రాంతాల్లో కుంభవృష్టులు, అదే సందర్భంలో మామూలు జలపాత ప్రాంతాలేమో ఎడారులుగా మారిపోతున్నటువంటి వైనానికి కారణం ఏంటంటే పర్యావరణ విధ్వంసం. ఈ పర్యావరణ విధ్వంసంలో కీలక పాత్ర ఏం పోషిస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా బొగ్గు గనులు తవ్వి ఆ బొగ్గు ద్వారా కరెంటు తయారు చేసే క్రమంలో ఏర్పడుతున్నటువంటిది అతిపెద్ద కాలుష్య కారకం అన్నటువంటిది గుర్తించి ప్యారిస్ ఒప్పందంలో భాగంగా దశల వారీగా దాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ పవర్ వైపుకి మళ్లించాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే ప్రజావసరాలు పెరిగి కరెంటు వాడకం పెరిగింది, కానీ ఆ స్థాయిలో సోలార్ విండ్ పవర్ ప్రొడక్షన్ ఇంకా స్టార్ట్ కాలేదు. దాంతో భారతదేశంలో కూడా ఈ థర్మల్ పవరే ఎక్కువ వాడుతున్నారు అన్నటువంటిది లెక్క తేలింది. 2019-20లో 6765 మెగావాట్లు థర్మల్ విద్యుత్ ప్రొడ్యూస్ అయితే ఈ ప్యారిస్ ఒప్పందం తర్వాత మనం తగ్గించగలిగాం. 2021లో 4926కి 21-22 నాటికి 4485కి తగ్గించేసాం. 22-23 నాటికి 1460 మెగావాట్లకు తగ్గించేసాం ఇది థర్మల్ పవర్. కానీ ఈ ఏడాది దారి తప్పింది. 2023-24లో ఏకంగా 5948 మెగావాట్లు మళ్ళీ థర్మల్ పవర్ వాడాం అన్నటువంటి తేలుతుంది. అంటే మనమే దారి తప్పుతున్నాం.